గైస్ గుడ్ మార్నింగ్, హవర్ యూ ఆల్. పొద్దున్నే నేను రెడీ అయిపోయి మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చాను. చిన్న ప్రోగ్రామ్ ఒకటి, ట్రాఫిక్ అవేర్నెస్, అలాగే సీట్ బెల్ట్, హెడ్, హెల్మెట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒకటి ఉంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో మా జబర్దస్త్ టీంలో 5-6 మంది వస్తున్నాం ఈరోజు. అంటే పిలిచారు, ఒక మంచి అవేర్నెస్ మీద స్కిట్ వేయమని చెప్పారు. సో సీఎం గారు వస్తున్నారట ఈరోజు. అలాగే మా ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వస్తున్నారని తెలిసింది. సో ఈరోజు వచ్చాము, చాలా ప్రాక్టీస్ అవి చేసుకొని ఒకసారి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసుకుందాం. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ తర్వాత మేము నైట్ మళ్ళీ మాకు ట్రావెల్ టు అదేదో పేరు చెప్పారు అనమాట, ఒక ఊరు ఉంది గిద్దలూరు దగ్గర, ఆ ఊరికి కూడా వెళ్తున్నాం మేము. బందోబస్తులు వాళ్ళన్నీ చేసుకుంటున్నారు సీఎం గారు రాకముందు. జీవన్, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఈరోజు పోలీస్ లైన్లో కలిసినాం. మన పాత వీడియోస్ ఇప్పుడు వేస్తారు, చూసినాం అన్నీ మళ్ళీ రిపీట్ వేస్తారు. మరి ఏ తమ్ముడు ఏంటి, నువ్వేంటి ఇక్కడ? హాయ్ బ్రో, నువ్వే కదా ఫోన్ చేసింది పొద్దున? హాయ్ తమ్ముడు. ఏ రాము, హౌ ఆర్ యూ? సూపర్ అన్న. అలాగే మంచి కాన్సెప్ట్ ప్రోగ్రామ్ మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి మేమందరం రావడం జరిగింది. చిన్న స్కిట్ దాన్ని అవేర్నెస్ స్కిట్, సోషల్ అవేర్నెస్ కాదు, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. సో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్, అలాగే మన తెలంగాణ పోలీస్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ కార్యక్రమం ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఏం చేస్తామనేది స్టేజ్ పై చూద్దాం. హాయ్ అండి, దిస్ ఇస్ టీఏపల్ రాము, 100%. ఈరోజు ఎరవ్ అలైవ్ చేరుకోండి జీవించండి అనేది అద్భుతమైన కాన్సెప్ట్తో మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జబర్దస్త్ టీం నుంచి వెరీ హ్యాపీ అండి. ఓకేనా, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, వితౌట్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా సరే యువతకు మేల్కొల్పే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మేము ఇచ్చేస్తారు. మీరు కూడా ఫాలో అవ్వండి, మీ తోటి వారికి చెప్పండి. 100%. మొత్తం అన్న కార్యక్రమానికి ముందే మేము ఒకసారి వచ్చి చూసుకొని ప్రాక్టీస్ చేసుకుందామని వచ్చాము గ్రూప్ అంతా. సో మా స్టేడియం ఇలా ఉంటుంది, పబ్లిక్ వస్తారు. ఇలా సీఎం గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలామంది రాబోతున్నారు చీఫ్ గెస్ట్లు. సో ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి సక్సెస్ చేద్దామనుకుంటున్నాం. సో శ్రీనివాస్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే 7 పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 పాయింట్స్ని బట్టి మనం స్కిట్ రెడీ చేసుకోవాలి. సో వెంటనే వెళ్ళి మనం స్కిట్ రెడీ చేసుకొని ప్రిపేర్ అయిపోతాం. 45 మినిట్స్ మనకు టైం. సరే, తీసుకొని పెట్టవాలి. సినిమా మాత్రం సూపర్ హిట్ సార్, బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. ట్రక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సినిమా సూపర్ హిట్. సో మొత్తం రెడీ అయిపోయారు, చాలామంది వచ్చారు. వెంకీ బ్రో కూడా వచ్చాడు ఈరోజు చాలా లేట్గా. అంటే టైమింగ్లో వచ్చావు నువ్వు, ఈ టైమింగ్లో నాకు తెలుసండి. మాడిపోయి మంచి మస్ అయిపోయావు. ఇప్పుడు ఏం తినలేదు, హ్యాపీ లంచ్ చేసుకుని మీరు ముందు వచ్చారు. పడి ఒక్క కోయిల అయ్యగారికి ఇద్దరు సేమ్ డ్రెస్. చిన్న దెబ్బని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. హెల్మెట్ లేకుండా చేస్తే డ్రైవ్ పెద్ద పెద్ద దెబ్బలు తగ్గుతాయరా.
ఇప్పుడే సీఎం సార్ వచ్చిండు. ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా చూశాను. మేము మంచిగా స్టేజ్ మీద ఒక స్కిట్ కూడా చేసాము. సార్ వాళ్ళు మా స్టేజ్ మీద కూర్చున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అంటే మనోడు పిలిచాడు, వర్మ పిలిపించాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వర్మ ఈవెంట్స్. అలాగే మా పుట్టప్ప కూడా మనోడు ద్వారా వచ్చాము ఈరోజు. చాలా బాగా అయింది ప్రోగ్రామ్, చాలా 100% సక్సెస్ అయిన ప్రోగ్రామ్. చాలా బాగా నచ్చారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కానిస్టేబుల్ కానీ చాలామంది బ్లాక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. వీరికి జీవన్ అందరూ కూడా ఉన్నారు. నవీన్ అన్న, ఎస్, చాలా సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనం బాయ్ చేద్దాం ఇంకా. సో బాయ్ థ్యాంక్ యూ.